భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ఈ నెల 19న పెర్త్లో జరగనుంది. దాదాపు 9 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి వస్తున్నారు. వీరు ప్రస్తుతం వన్డే ఫార్మేట్ లో మాత్రమే ఆడుతున్నారు. ఇక ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్ గా వైదొలిగాడు. టెస్టు తర్వాత వన్డేలకు కూడా శుభమన్ గిల్ ను కెప్టెన్ గా నియమించారు. గిల్ సారథ్యంలో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 దాదాపు ఖరారైంది. పెర్త్లో ఎవరికి అవకాశం దక్కనుంది, ఎవరు బెంచ్కే పరిమితం అవుతారో చూద్దాం. తొలి వన్డేలో శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. దీంతో యువ బ్యాట్స్మెన్ ఎస్ఎస్వి జైస్వాల్ కు తొలి మ్యాచ్ లో చోటు దక్కకపోవచ్చు. ఇక ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో అంటే 3వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడడం పక్కా. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేస్తే వన్డే ఇంటర్నేషనల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకుంటాడు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశం ఉంది. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది. దీంతో ధ్రువ్ జురేల్ ను తొలి వన్డేకు బెంచ్కే పరిమితం చేయనున్నారు. ఇక ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 6వ స్థానంలో ఉండవచ్చు. అతను డెత్ ఓవర్లలో దూకుడుగా ఆడగలడు. అంతేకాకుండా స్పిన్, పేస్ బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మీడియం పేస్ తో బౌలింగ్ కూడా చేయగలడు. ఇక మరో ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్, అలాగే మెయిన్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. అయితే వాషింగ్టన్ సుందర్ కి ఈ తొలి మ్యాచ్ లో చోటు దక్కకపోవచ్చు. ఇక పేస్ బౌలర్ గా మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణలకు చోటు దక్కవచ్చు. పెర్త్ పిచ్ పై సిరాజ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ.